నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఈవెన్ హైకోర్టు జడ్జి రిటైర్ అయిన వ్యక్తికి కూడా సమస్యలుంటాయి అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అతను తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. సదరు మాజీ న్యాయమూర్తి తమ భూమిని గవర్నమెంటు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టింది, ఇది తీసేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని. సదరు న్యాయమూర్తి రీసెంట్గా రిటైర్ అయ్యారు తెలంగాణ హైకోర్టు నుంచి. ఇట్లా ప్రొహిబిటెడ్ లిస్టులో ఇంక్లూడ్ చేయడం అన్నది అన్యాయము, అది తొలగించాలి అని. సదరు న్యాయమూర్తి రంగారెడ్డి జిల్లా గబ్బేడి గ్రామం శంషాబాద్ మండలంలో 3 ఎకరాల 24 గుంటలు ఈ విధంగా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు ప్రభుత్వము, అన్యాయంగా, అది తొలగించేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని గౌరవ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఆర్డినరీ పర్సనే కాదు, చదువుకున్న వాళ్ళు, నిన్నటిదాకా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. తమ భూమిని గవర్నమెంటు అన్యాయంగా, అక్రమంగా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు కాబట్టి దాన్ని తొలగించమని సదరు మాజీ న్యాయమూర్తే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. చూసారా గమ్మత్.